ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ వారమంతా దేవుడు కాపాడి శనివారం రోజున దేవుని వాక్యం ధ్యానించడానికి, రేపటి దినం దేవుని సన్నిధిలో గడపడానికి మంచి సమయాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఈ దినము దేవుని సన్నిధిలో గడుపుతూ రేపటి కొరకు సిద్ధపడేటువంటి కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము 89వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సముద్రములను అణిచివేయవాడు, కెరటములను అణిచివేయవాడు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని నిమ్మలింపజేయవాడైన దేవుని కృపను చూస్తున్నాం. కీర్తనకారుడు తన జీవితంలో ఎదురవుతున్న సంఘర్షణలు, తన మీదకి వస్తున్న శత్రువులు, దేశం మీదకి దేశం లేసినప్పుడు సముద్రం ఉప్పొంగినట్టు విస్తారమైనటువంటి జనం మీదకి వస్తే, సముద్రం అనే పోలిక తీసుకురావడానికి కారణం, సముద్రం ఎదుట మనిషి నిల్చున్నప్పుడు అది అనంతంగా కనబడుతూ ఉంది. సముద్రంలో మధ్యలోకి వెళ్ళినటువంటి వారికి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నేల కనబడదు, ఎటు చూసినా సముద్రమే కనబడుతుంది. విస్తారమైనటువంటిది, బలమైనటువంటిది, ఉధృతమైనటువంటిది. అటువంటి సముద్రము వంటి సమస్యను ఎవరు అణచగలవాడు? అటువంటి బలవంతుడైనటువంటి అటువంటి శక్తి కలిగినటువంటి వారిని ఎవరు అణచగలరు? దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, ఎంత సమస్యనైనా అణిచివేయవాడు. కెరటములు లేచినప్పుడు, కెరటములు ఎంతో ఉధృతితో వస్తాయి. కొన్ని దేశాల్లో కెరటాల తాకిడితో విద్యుత్ శక్తిని, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. కారణము ఆ కెరటాల్లో ఉన్నటువంటి బలం, ఆ కెరటాల్లో ఉన్న శక్తిని. కానీ దాన్ని ఆయన నిమ్మలింపజేయువాడు. ఒకనాడు యేసుప్రభుల వారి శిష్యులు పడవలో ప్రయాణం వెళ్తూ ఉంటే తుఫాను చెలరేగితే, గాలిని, తుఫానును, వర్షమును ఆయన గద్దించి, ఆయన మాట్లాడి అణిచివేసినటువంటి దేవుడు. అటువంటి బలవంతుడైనటువంటి దేవుడు సమస్యల నడుమ, కష్టాల నడుమ, ఇబ్బందుల నడుమ ఆయన మాట సరిపోతుంది. ఆయన అధికారం, ఆయన బలము, ఆయన శక్తిని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తుఫానుల మధ్యలో, ప్రకృతి వైపరీత్యముల మధ్యలో నివసించు వారికి తెలుస్తుంది ప్రకృతి ఎంత విలేతాండవం చేస్తుంది, ఎంత ప్రమాదాన్ని తీసుకురాగలదు, ప్రకృతిలో ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉంది, అది ఏం చేయగలుగుతుంది అనేటువంటిది వీటి నడుమ ఉండేవారికి తెలుస్తుంది. న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు, వరదలు, తుఫాన్లు ఇటువంటివి వచ్చినప్పుడు అది ఏం చేయగలదు, ఎంత సమూలమైనటువంటి మార్పును, ఎంత పెద్ద సమస్యను తీసుకురాగలదో వారికి తెలుసు. కానీ అటువంటి బలమైన వాటిని ఆయన మాట మాత్రం సెలవిచ్చి ఆపివేయగలడు. ఆయనంత బలవంతుడు. ఈ ప్రకృతి వైపరీత్యం పెద్దగా కనబడితే, సముద్రం పెద్దగా కనబడితే, వరదలు పెద్దగా కనబడితే, ఈ కెరటాలు శక్తిగా కనబడితే, వాటిని అణిచివేయవాడు ఎంత శక్తివంతుడు. అటువంటి బలవంతుడు, శక్తివంతుడైన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. ఆయన మాటలోని శక్తి, ఆయనలో ఉన్నటువంటి బలం, ఆయన నిమ్మలింపజేయవాడు, స్థిరపరచువాడు, బలపరచువాడు, అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. కీర్తనకారుడు తన సమస్యల నడుమ వాటిని జ్ఞాపకం చేస్తుంటుండు. అయ్యా, నీ శక్తి అంత గొప్పది, యూ స్టిల్ దెమ్. మీరు ఆపివేయగలిగినటువంటి దేవుడు, వీటన్నిటినీ ఆపగలిగిన దేవుడు మన జీవితాల్లో సమస్యల్ని ఆపగలడు. మన జీవితంలో హృదయంలో ఎదురవుతున్న శోధనలను ఆపివేయగలడు. మన జీవితాల్లో ఎదురవుతున్న సంఘర్షణలు ఆపివేయగలడు. మన జీవితాల్లో ఎదురవుతున్న అనేక ఉధృతులను నిమ్మలింపజేయగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ ఉదయం మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆయనలో విశ్వాసం ఉంచడానికి ఎంత ఉధృతి కలిగిన, ఎంత కష్టం కలిగిన దాన్ని నిమ్మలింపజేసే బలవంతుడు, శక్తివంతుడైన దేవుడు ఉన్నాడని ప్రార్థన పూర్వకంగా ప్రభుపై ఆధారపడే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేలు, దీవెనలు, ఆశీర్వాదములను కలగజేయమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.